అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కేసు తెలంగాణ హైకోర్టులో నడుస్తున్నది. విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి. దాదాపు 10 మంది ఎమ్మెల్యేలలో ఒక ఎమ్మెల్యే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోయింది. గూడెం మైపాల్ రెడ్డి మీ అందరికి తెలుసు, పడాన్చెరు ఎమ్మెల్యే. గూడెం మైపాల్ రెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. ఎగ్జాక్ట్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల టైంలో గూడెం మైపాల్ రెడ్డి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోయిండు. ఎందుకు గూడెం బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోయిండు? కారణం ఏంటంటే ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఇబ్బంది అవుతుంది, ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా వేస్ట్. ఎందుకంటే కాంగ్రెస్ పైన భయంకరమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. ఇంకా ఏ ఎన్నిక వచ్చినా కూడా కాంగ్రెస్లో ఖచ్చితంగా ఓడిపోయేటటువంటి అవకాశాలు ఉండొచ్చు. కాబట్టి ఇంకా నెక్స్ట్ ఆప్షన్ బీఆర్ఎస్. ఎట్టి పరిస్థితులలో మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంటే వస్తుంది, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి గూడెం మైపాల్ రెడ్డి ఎట్లనో అట్లా కాంగ్రెస్ పైన ఉన్నటువంటి ఆ వ్యతిరేకతను గమనించి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోయిండు. సేమ్ ఇప్పుడు పార్టీ మారినటువంటి ఏదైతే 10 మంది ఎమ్మెల్యేలలో గూడెం పోయినట్టు 9 మంది ఎమ్మెల్యేలు కూడా ఆలోచనలో పడ్డారు. 9 మంది ఎమ్మెల్యేలు కూడా బ్యాక్ టు బీఆర్ఎస్ మళ్ళీ యూటర్న్ తీసుకోవడానికి రకరకాలుగా రెడీ అవుతున్నారు. ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి ఆల్రెడీ ఒప్పుకున్నాడు, ఎస్ నేను పార్టీ మారినా కానీ నేను జాతీయ కండువా కప్పుకున్నా, నేను కాంగ్రెస్ పార్టీ కండువా కప్పలేదని చెప్పి ఇప్పుడు రకరకాల డైలాగులు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. పోచారం శ్రీనివాసరెడ్డి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకంగా ఉన్నాడు, ప్రభుత్వం పైన ఆయన కొంత ఘాటుగానే ఉన్నాడు. రేవంత్ రెడ్డి వ్యవహారం పైన పోచారం శ్రీనివాసరెడ్డి అసంతృప్తితో అసహనంతో ఉన్నాడు. ఎందుకంటే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ మంత్రులకు ఫోన్ చేస్తే లేపుతలేరట, అధికారులకు ఫోన్ చేస్తే లేపుతలేరట. రేవంత్ రెడ్డి కలవనికి పోతే రేవంత్ రెడ్డి కలిసే పరిస్థితి లేదు, రేవంత్ రెడ్డి మాట్లాడే పరిస్థితి లేదు, అసలు రేవంత్ రెడ్డి ఫోన్ అటెండ్ చేసే పరిస్థితి లేదు. ఇంకా ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలు డిసైడ్ అవుతారు మళ్ళీ ఏమని, మేము మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోతాం, మాకు ఈ కాంగ్రెస్ పార్టీ వద్దు. ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి 2-3 రోజుల నుండి వరుసగా మాట్లాడుతున్నాడు, నేను చెప్పింది తప్పేం కాదు, నియోజకవర్గ జనలే నా దేవుళ్ళు, నియోజకవర్గం సంబంధించినటువంటి ప్రజలే నాకు చాలా గొప్ప, నేను వాళ్ళ కోసమే పార్టీ మారిన, మొత్తం బాన్స్వాడ అభివృద్ధి జరగాలని చెప్పి పార్టీ మారిన, రేవంత్ రెడ్డి దగ్గరికి నా కొడుకును పంపితే రేవంత్ రెడ్డి నిధులు ఇయ్యనని చెప్పిండు, బీఆర్ఎస్ వాళ్ళకి రూపాయి కూడా ఇయ్యనని చెప్పిండు, ఇక నా నియోజకవర్గంలో నిధుల కోసం 6 నెలల్లో మొత్తం అద్భుతంగా చేస్తాను రేవంత్ రెడ్డి చెప్తేనే అప్పుడు పార్టీ మారినా, లేకపోతే మారకపోతుండే అని చెప్పి పోచారం ఒప్పుకున్నాడు. పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారినా అని ఒప్పుకున్నాడు. తప్పనిసరి పరిస్థితులలో బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్కి వచ్చినా అని చెప్పి కూడా పోచారం ఒప్పుకున్నాడు. పోచారం శ్రీనివాసరెడ్డి ఇంకో మాట కూడా ఏం చెప్పింది తెలుసా? పార్టీ మారినా అని ఒప్పుకోకపోవడమే కాకుండా ఆయనకు వ్యవసాయ శాఖ ముఖ్య సలహాదారుడు పోస్ట్ ఇచ్చారు. ఇప్పుడు వ్యవసాయ శాఖ ఉంది కదా, రైతు బంధు కానివ్వండి, రుణమాఫీ కానివ్వండి, ఇవన్నీ ఉన్నాయి కదా, ముఖ్య సలహాదారుడు పోస్ట్ పోచారం శ్రీనివాసరెడ్డికి ఇచ్చారు. మరి పోచారం శ్రీనివాసరెడ్డి అవుట్ రైట్ పార్టీ మారినట్టు రేవంత్ రెడ్డి మీటింగ్లకు, రేవంత్ రెడ్డి సభలకు కాంగ్రెస్ కండువా కప్పుకొని ఆయన పోయినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి, ఆ ఫోటోలు వీడియోలు కూడా ఉన్నాయి. అంటే పోచారం ఓ రకంగా దొరికిపోయినట్టే లెక్క. అయితే తర్వాత కడియం శ్రేణి కూడా దొరికిపోయినట్టే. ఇప్పుడు ప్రధానంగా వినబడుతున్నటువంటి 10 పేర్లలో ముఖ్యంగా వినబడుతున్న ఫస్ట్ పేరేందో చెప్పనా? దానం నాగేందర్. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అడ్డంగా దొరికిపోయిండు. ఇప్పుడు హైకోర్టులో బీజేపీ ఆ తర్వాత బీఆర్ఎస్ ఇద్దరు కలిసి హైకోర్టులో కాంగ్రెస్ పార్టీ పైన ఇప్పుడు సవాల్ చేస్తూ పిటిషన్లు వేసారు. అంటే కాంగ్రెస్ వాళ్ళు ఏమో లేదు ఈ ఎమ్మెల్యేలు మా పార్టీలోకి రాలేదని కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు స్పీకర్ సార్ చెప్పిండు, గడ్డం ప్రసాద్ సార్ ఏమన్నాడు, ఏదైతే పిటిషన్లు కొట్టేసిండు, ఏమని వీళ్ళు పార్టీ మారలేదు, వీళ్ళు పార్టీ మారిరు అని చెప్పడానికి సరైనటువంటి ఆధారాలు లేవు, వీళ్ళు ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు, వీళ్ళకి వచ్చే జీతం పైసలకి వెళ్ళి వీళ్ళకు పార్టీ ఫండ్ కూడా పోతున్నది బీఆర్ఎస్ పార్టీకి, కాబట్టి వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళు లేరని స్పీకర్ సార్ చెప్పిండు. కానీ ఎమ్మెల్యేలు ఏం చేస్తారు? పొద్దుగాల లేస్తే రేవంత్ రెడ్డి మీటింగ్లకు, రేవంత్ రెడ్డి సభలకు తిరుగుతున్నారు, కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు వేయించుకుంటున్నారు, కాంగ్రెస్ పార్టీ కండవాలు కప్పుకొని కాంగ్రెస్ పార్టీ లీడర్లతోటి ఎమ్మెల్యేలు తిరుగుతున్నారు. కాబట్టి అవుట్ రైట్ జనాలకు తెలుసు. సరే స్పీకర్ సార్ అబద్ధం చెప్పినా, ఎవరు అబద్ధం చెప్పినా పబ్లిక్ అయితే తెలుసు కదా, ఈ ఎమ్మెల్యేలు ఏడ తిరుగుతున్నారు, ఏం చేస్తారు, ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారు అనేది. మొన్న జరిగినటువంటి ఏదైతే ఎన్నికలు జరిగినాయో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఈ ఎమ్మెల్యేలు ఏ పార్టీకి సపోర్ట్ చేసి ఏ పార్టీకి మద్దతుగా ఉన్నారో సమాజానికి తెలుసు. అసలు హైకోర్టులో ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు మెయిన్ పాయింట్. దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. మధ్యలో స్పీకర్ సార్ ఉన్నాడు, చుట్టూ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఫోటో ఉంది. దీంట్లో గూడెం మైపాల్ రెడ్డిని తీసేస్తే మిగతా ఎమ్మెల్యేలు మొత్తం కూడా అసలు ఉంటారా పోతారా, అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉంటారా మళ్ళీ బీఆర్ఎస్లో పోతారా అనేది ఫస్ట్ పాయింట్. రెండోది ఎమ్మెల్యే పదవులు ఉంటాయా ఊడతాయా, ఇది రెండో పాయింట్. ఎందుకంటే ఒకవేళ కోర్టు కనుక సీరియస్ తీసుకుంటే, మరి అనర్హత ఒకవేళ వేస్తే, వీళ్ళపైన అనర్హులు లెక్క ప్రకటిస్తే, వీళ్ళందరూ పార్టీలు మారారు కాబట్టి బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి వచ్చారు, కాంగ్రెస్లోకి వచ్చిరని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయని చెప్పి ఒకవేళ కోర్టు కనుక అంటే, కోర్టు కనుక ఒకవేళ సీరియస్ తీసుకుంటే 9 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి పదవులు పోయేటటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ బీజేపీ వదిలిపెడతలేరు, రిపిటిషన్ దాఖలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తారు హైకోర్టులో.
లేదు లేదు ఎట్టి పరిస్థితులలో వీళ్ళు పార్టీ మారారు, వీళ్ళని సస్పెండ్ చేయాల్సిందే అని చెప్పి పట్టుబడి కూర్చున్నారు. కాబట్టి హైకోర్టు కూడా ఈసారి ఎందుకో సీరియస్గా తీసుకునేటటువంటి అవకాశం ఉండొచ్చు. ఇప్పుడు న్యాయవాదులు ఏం చెప్తారు తెలుసా? న్యాయవాదులు ఏమంటారు అంటే స్పీకర్ సార్ ఇచ్చినటువంటి ఏదైతే తీర్పు ఉందో రాజ్యాంగ విరుద్ధంగా ఇచ్చిన తీర్పు అని చెప్తున్నారు. న్యాయవాదులు చెప్తున్నారు, బీఆర్ఎస్ తరపు న్యాయవాదులు, బీజేపీ తరపు న్యాయవాదులు, స్పీకర్ ఇచ్చినటువంటి ఏదైతే తీర్పు ఉందో తీర్పు రాజ్యాంగ విరుద్ధంగా ఇచ్చిండు. స్పీకర్కి బీఆర్ఎస్ వాళ్ళు అన్ని ఇచ్చినట్టు ఎవిడెన్స్. ఇంకో పలానా దానం నాగేందరు, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, ఈ గూడెం మైపాలెడ్డో ఇంకోటో ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఇగో వీళ్ళు పార్టీలు మారినట్టు మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, ఇంకో ఫోటోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, లేకపోతే వీళ్ళు మా మీడియాతో మాట్లాడినటువంటి ఆ వీడియోలు కూడా ఉన్నాయి, ఇంకో చాలా ఉన్నాయి మా దగ్గర. ఈ ఆధారాలు సరిపోతాయి, దయచేసి యాక్షన్ తీసుకోండి, వీళ్ళను అనర్హులుగా ప్రకటించండి, వీళ్ళ పదవులు తీసేయండి, వీళ్ళపైన అనర్హత వేయండి అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు స్పీకర్ సార్కి మొత్తం ఆధారాలు ఇస్తే స్పీకర్ సార్ పట్టించుకోలే. స్పీకర్ సార్ దగ్గర ఆధారాలు ఉన్నా స్పీకర్ సార్ పిటిషన్ కొట్టేసిండు. లేదు లేదు వీళ్ళు పార్టీ మారలేదు, వీళ్ళు ఇంకా బీఆర్ఎస్లోనే కంటిన్యూ అవుతారు అని చెప్పి స్పీకర్ సార్ చెప్పినటువంటి మాట ఏం చెప్పాలి? ఇంకా అసలు ఏం జరిగింది కోర్టులో అనేది ఒకసారి మనం మాట్లాడుకుంటే రాజ్యాంగ విరుద్ధం, స్పీకర్ తీసుకున్న నిర్ణయం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఉందని న్యాయవాదులు వాదించిరట హైకోర్టులో. స్పీకర్ సార్ ఇచ్చినటువంటి తీర్పు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నది, గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులను గుర్తు చేసిరట న్యాయవాదులు. స్పీకర్ సార్ ఏమో లేదు వీళ్ళు పార్టీ మారలే అంటున్నాడు, మరి వీళ్ళేమో మేము పార్టీ మారమని బహిరంగంగా ఒప్పుకున్నారు. కడియం శ్రీహరి 2-3 సార్లు ఒప్పుకున్నాడు, మీటింగ్లలో ఒప్పుకున్నాడు, సభలలో ఒప్పుకున్నాడు. కడియం శ్రీహరి రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని వచ్చిండు. ఇప్పుడు ఇదే ఎమ్మెల్యేలు సిగ్గు లేకుండా ఏమంటారు, లేదు మేము కాంగ్రెస్ పార్టీ కండువా కాదు కప్పుకున్నది, జాతీయ కండువా అని చెప్తున్నారు. అంటే ఇంత ఎక్స్పీరియన్స్డ్ ఎమ్మెల్యేలు వీళ్ళు, ఇన్నిసార్లు గెలిచేటువంటి ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీ కండువా ఏదో తెలియదు, జాతీయ కండువా ఏదో తెలియదా? పోచారం సీనన్న అంటున్నాడు నేను జాతీయ కండువా కప్పుకున్నా అంటే, పోచారం సీనన్న గిన్నిసార్లు ఎమ్మెల్యే, కాంగ్రెస్ కండువా జాతీయ కండువాకు తేడా మినిమం తెలుస్తలేదా? అంటే 2 కండువాలు సేమ్ కలర్లో ఉన్నంత మాత్రాన జాతీయ కండువా అయిపోతుందా? ఏందన్నట్టు అర్థమైంది. పోనీ జాతీయ కండువా పోచారం కప్పుకున్నాడు, మిగతా 9 మంది ఎమ్మెల్యేలు కూడా కప్పుకున్నారు అనుకుందాం, మరి కప్పింది ఎవరు? రేవంత్ రెడ్డి కదా. మరి రేవంత్ రెడ్డి ఎట్లా కప్పుతాడు? జాతీయ కండువా మీరు కప్పుకోలేరా? రేవంత్ రెడ్డి కప్పాలనా? ఇంకొక ఎమ్మెల్యేలు విచిత్రం ఏంటంటే దేవుని కండువా కప్పిరని చెప్తున్నారట. దేవుని కండువనట, వీళ్ళు ఏదో ఫంక్షన్ పోయిర్రు, ఏదో లేకపోతే దేవునికి సంబంధించినటువంటి బోనాల ప్రోగ్రాము, లేకపోతే చిన్నగా ఏదైనా ఇంట్లో పండగ చేసుకుంటారు కదా, చిన్నపాటి ఫంక్షన్ పండగ, ఆ పండగకు పోయిర్రు, రేవంత్ రెడ్డి వీళ్ళకి ఏమన్నా కండువా కప్పిండా? ఎట్లా ఏం మాట్లాడుతున్నారు ఎమ్మెల్యేలు? చాలా విచిత్రంగా మాట్లాడారు ఎమ్మెల్యేలు. ఇప్పుడు హైకోర్టు అన్ని డీటెయిల్స్ తీసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు, లోతుగా విచారణ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అసలు స్పీకర్ సార్ ఏం ఇచ్చిండు తీర్పు, ఆ తర్వాత వీళ్ళు స్పీకర్ సార్కి ఏం ఆధారాలు ఇచ్చారు, ఏం కథ అనేది మొత్తం హైకోర్టు దృష్టికి తీసుకురండి, విచారణ చేస్తామని చెప్పి హైకోర్టు ఇప్పుడు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఈ 9 మంది ఎమ్మెల్యేలకు ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశమే ఉంటుంది ఫ్యూచర్లో కూడా. అందుకే ఎమ్మెల్యేలు ఏం చేస్తారు తెలుసా, ఇప్పుడు మళ్ళీ కోర్టుకు పోతున్నారు, ఇప్పుడు సుప్రీంకోర్టు పోయిన తర్వాత ఇప్పుడు హైకోర్టుకు వచ్చిర్రు, ఇంకేం జరగబోతుందో, ఆయనతో వీళ్ళు మమ్మల్ని తీసేస్తారేమో ఎమ్మెల్యే పదవులకి వెళ్ళి కనుక అనర్హత చేస్తే, అంటే ఒకవేళ వీళ్ళని డిస్క్వాలిఫై చేస్తే, ఎమ్మెల్యేల పదవులు తీసేస్తే, వీళ్ళు పార్టీలు మారిరని చెప్పి రుజువు అయితే మళ్ళీ వీళ్ళు జీవితంలో గెలిచే పరిస్థితి లేదు ఎమ్మెల్యేలు. ఇప్పుడు ఇదే రందిలో ఉన్నారు. దీంట్లో హైకోర్టుకి ఎగ్జాంపుల్ ఏం చెప్పిరాట తెలుసా, న్యాయవాదులు హైకోర్టుకి ఎగ్జాంపుల్ చెప్పిరట, దానం నాగేందర్ని ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పిరాట. ఇప్పుడు స్పీకర్ సార్ ఏమంటున్నాడు, ఇప్పుడు అసెంబ్లీలో ఇటు సైడ్ కూర్చున్నారు ఏం కథ అనేది మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అసెంబ్లీలో బీఆర్ఎస్ లో దిగ్గు కూర్చుంటారు, కాంగ్రెస్ లో దిగ్గు కూర్చుంటారు, బీజేపీ ఒక దిగ్గు కూర్చుంటారు. అయితే కొంతమంది ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వాళ్ళ వెనకాల కూర్చుంటున్నారు. మరి అట్లా కూర్చుంటారు కదా అసెంబ్లీలో కూడా, అంటే అసెంబ్లీలో ఎక్కడ కూర్చోవాలి ఏందనేది అది డిఫరెంట్, అట్లుండదు అని చెప్పి స్పీకర్ సార్ చెప్పిండట. అట్లా మనం తీసుకొని ఉండదని స్పీకర్ సార్ చెప్తే అప్పుడు న్యాయవాదులు ఏం చెప్పినాడు తెలుసు హైకోర్టుకి, అట్లా కాదు, సరే ఓకే స్పీకర్ సార్ చెప్పింది బాగానే ఉంది, మరి దానం నాగేందర్ పార్టీ మారినట్టు ఫుల్ ఎవిడెన్స్ ఉన్నాయి. ఎట్లా ఎవిడెన్స్ ఉన్నాయి అంటే, సరే ఇప్పుడు ఏమంటుండు స్పీకర్ సార్, వీడియోలు, ఆడియోలు, ఫోటోలు ఇవన్నీ ఆధారాలు కావు, మీకు ఆధారాలు కావాలంటుండు. ఇంకేం ఆధారాలు ఉంటాయి? ఫోటోలు, వీడియోలు, ఆడియోల కంటే ఎక్కువ ఆధారాలు ఏముంటాయి? ఎక్కువ ఆధారాలు అంటే ఎట్లుంటాయి ఎక్కువ ఆధారాలు? సమాజం చూసిరు, జనాలు చూసిరు, పార్టీలు మారినట్టు అందరూ చూసిరు, స్పీకర్ సార్కి తెలుస్తలేదా? స్పీకర్ సార్కి అర్థమైతలేదా? అంటే అది అర్థమైంది. స్పీకర్ సార్ చెప్పిండు పార్టీ మారలేదని ఒకసారి, ఇదే ఎమ్మెల్యేలు పార్టీ మారినమని బహిరంగంగా చెప్తున్నారు కదా, ఇంకేం కావాలి? కానీ కోర్టుకు న్యాయవాదులు ఏం చెప్పారు చెప్పనా, దానం నాగేందర్ పార్టీ మారినట్టు రుజువు ఉన్నది. ఎట్లా?
దానం నాగేందర్ గెలిచింది బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచిండు. ఇదే దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే పదవి ఉంటూ కాంగ్రెస్లోకి వెళ్ళి ఎంపీగా పోటీ చేసిండు. సికింద్రాబాద్ నుండి కిషన్ రెడ్డి మీద పోటీ చేసిండు. దానం నాగేందర్ ఓడిపోయిండు. మరి దానం నాగేందర్ పార్టీ మారినట్టు అవుట్ రైట్ ఉంది కదా ఎవిడెన్స్ ఉన్నది. దానం నాగేందర్ పార్టీ మారినట్టు ఆయన ఏదైతే ఆ బీ ఫామ్ కానివ్వండి, దానం నాగేందర్కి సంబంధించినటువంటి ఫామ్స్ కానివ్వండి, దానం నాగేందర్ పోటీ చేసినట్టు అన్ని ఆధారాలు ఉన్నాయి. ఆయన ప్రచారం చేసింది, ఆయన తిరిగింది, మీటింగ్లు పెట్టింది, ప్రోగ్రాంలు పెట్టింది, ఎవ్రీథింగ్ ఉంటాయి కదా. సరే, ఈ 8 మంది ఎమ్మెల్యేలు అంటే పార్టీ మారినట్టు ఆధారాలు ఇవ్వనుకుందాం. మరి దానం నాగేందర్ అవుట్ రైట్ పార్టీ మారినట్టు ఆధారాలు ఉన్నాయి. మరి ఎందుకు దానం నాగేందర్ పైన యాక్షన్ తీసుకుంటలేరు? ఎగ్జాంపుల్ దానం నాగేందర్ అని చెప్పి హైకోర్టుకు చెప్పిరట న్యాయవాదులు. ఇప్పుడు అర్థమైపోయింది కథ. దానం నాగేందర్ టెన్షన్ పడుతున్నాడు, తీసేస్తారేమో అని చెప్పి. ఇప్పుడు దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవి పోతే ఆటోమేటిక్ అందరు ఎమ్మెల్యేలు భయపడతారు, దానంని తీసేసారు, మన నెక్స్ట్ మనమేనేమో అని చెప్పి. ఎందుకంటే నీ మాట అంటే ఇప్పుడు దానం నాగేందర్ దొరికిపోయింది అడ్డంగా. ఆ తర్వాత కడియం శ్రీహరి ఉంటాడు, కడియం శ్రీహరి కూడా అడ్డంగా దొరికిపోయిండు. ఎట్లా చెప్పనా, కడియం శ్రీహరి ఆయన కాంగ్రెస్ అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉంటుండే, కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి వాళ్ళ బిడ్డ ఎంపీగా పోటీ చేసి గెలిచింది, కడియం కావ్యకు కడియం శ్రీ అవుట్ రైట్ సపోర్ట్ చేసిండు. ఆ తర్వాత కడియం శ్రీ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ సభలకు, మీటింగ్లకు, ప్రోగ్రాంలకు, ప్రెస్ మీట్లలో కాంగ్రెస్ కండువా కప్పుకొని ఆయన మాట్లాడినటువంటి కోకోలం వీడియోలు ఉన్నాయి, మస్తుకున్నాయి వీడియోలు, మస్తు ప్రూఫ్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు దానం నాగేంద్ర అయిపోతే నెక్స్ట్ కడియం శ్రీహరి. నా థర్డ్ ప్లేసు పోచారం శ్రీనివాసరెడ్డి ఓపెన్ అప్ అయిండు. పార్టీ మారక తప్పలేదు, రేవంత్ రెడ్డి నిధులు ఇయ్యను అని చెప్తే అప్పుడు పార్టీ మారాల్సింది వచ్చింది, లేకపోతే మారకపోతుండే. నేను పార్టీ మారింది వాస్తవం అని పోచారం శ్రీనివాసరెడ్డి ఆయనే ఒప్పుకున్నటువంటి వీడియో కూడా సరిపోతుంది. సాధారణంగా చెప్పాలంటే ఒప్పుకున్న వీడియో కూడా సరిపోతుంది. థర్డ్ పోచారం అయితే ఫోర్త్ మనకు వచ్చేసి ఇంకా చాలామంది ఈ తెల్లం వెంకట్రావు ఆయన కూడా చెప్పిండు కాంగ్రెస్లో ఫ్రీడమ్ ఉంటుంది, పొంగులేటి మా బాస్, పొంగులేటి చెప్తేనే నేను వచ్చినా, లేకపోతే రాకపోతున్నా, నాకేం అవసరం, నేనెందుకు వస్తా, ఆయన చెప్పినటువంటి డైలాగులు ఉన్నాయి. ఆయన మాట్లాడిన మాటలు వీడియో 7 నిమిషాల వీడియో ఉంటుంది. తెల్లం వెంకట్రావు మాట్లాడింది. ఇప్పటికీ తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీ కండవాలు కప్పుకొని తిరుగుతలేడా? భద్రాచలంలో కాంగ్రెస్ పార్టీ మీటింగ్లకు తెల్లం పోతలేడా? లేకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రామ్కి తెల్లం పోతలేడా? పోతుండు కదా, బాజాప్తో పోతుండు కదా. ఇంకా ఎందుకు ఎన్ని రోజులు చెప్తా, ఇంకా ఎన్ని రోజులు డైలాగులు. ఆ తర్వాత బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఈ కాళ యాదయ్య అవుట్ రైట్ రేవంత్ రెడ్డి ఇంటికాడ కనబడతాడు. కాళ యాదయ్య అవుట్ రైట్ రేవంత్ రెడ్డి ఇంటికాడ కనబడతాడు. కాంగ్రెస్ పార్టీ కనవప్పుకొని తిరుగుతాడు, ఢిల్లీకి పోతాడు రేవంత్ రెడ్డి తోటి. కాళ యాదయ్య కనబడతలేడా? బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు, బ్యానర్లు వేయించుకుంటున్నాడు కదా. ఒకనొక టైంలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఏమన్నాడు, నా ఫోటో కాంగ్రెస్ పార్టీ బ్యానర్లో వేస్తే కేసు పెడతా అన్నాడు. మరి ఇప్పుడు ఎడబెట్టిన కేసు సంజయ్ కుమార్ అవుట్ రైట్ కాంగ్రెస్ పార్టీ, జగిత్యాల సంజయ్ కుమార్ అవుట్ రైట్ కాంగ్రెస్ పార్టీ కదా. బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది చాలా క్లియర్గా కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకొని తిరిగినటువంటి దాఖలాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి మీటింగ్ పోయినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇంకెన్ని కావాలి మీకు? చాలా మంది ఉన్నారు అట్లా. ఇంకా ప్రకాష్ గౌడ్ కూడా చాలా సందర్భాలలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నది ఉన్నది, ఫ్లెక్సీలు, బ్యానర్లు, ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టుకున్నటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. ఆయన మాట్లాడిన వీడియో కూడా ఉన్నది. ఇంకేం కావాలి ఎవిడెన్స్ వీళ్ళు పార్టీ మారిరని చెప్పడానికి? కానీ హైకోర్టులో ఏదో జరగబోతుంది, ఏదో జరిగే అవకాశం అవుతుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్కు, బీజేపీకి న్యాయం దక్కే అవకాశం అవుతున్నది. ఖచ్చితంగా న్యాయం దక్కుతుంది హైకోర్టులో. ఎందుకంటే ఇప్పుడు ఈ కేసు విచారణ కొంత కీలకంగా మారబోతున్నది. ఇప్పుడు ఈ 9 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిన వాళ్ళది కీలకంగా మారబోతుంది కేసు. ఇప్పుడు స్పీకర్ సార్ కూడా డిసిషన్ తీసుకోక తప్పదు. స్పీకర్ సార్ కూడా మళ్ళొకసారి వీళ్ళకు మళ్ళీ నోటీసులు ఇవ్వాలి. పార్టీ మారిన వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కౌంటర్ పిటిషన్ వేస్తారు. ఎవరు? పార్టీ మారిన వాళ్ళు స్పీకర్ సార్కి సమాధానం చెప్తారు. పార్టీలు మారిరా లేదా, ఏం జరిగింది అనేది స్పీకర్ సార్ మళ్ళా నోటీసులు అంతా నోటీసులకు సమాధానం చెప్పాలి. వాళ్ళు మళ్ళీ అఫిడవిట్ దాఖలు చేయాలి. అప్పుడు ఏం జరగబోతుంది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. కానీ మ్యాక్సిమం ఈ 9 మంది ఎమ్మెల్యేలు వాళ్ళ పదవులలో ఉండకపోవచ్చు అనేది ఒక పెద్ద చర్చ. ఈ 9 మంది ఎమ్మెల్యేలు మరి ఎమ్మెల్యే పదవిలో ఉంటారా, ఊడిపోతారా అనేది క్వశ్చన్ మార్క్. అంత ఈజీగా ఉండే అవకాశం లేదు. ఆ తర్వాత తెల్లం వెంకట్రావు అయిపోయింది, గూడెం ఆల్రెడీ, అరకెపూడి గాంధీ ఉన్నాడు. ఆయన కూడా చాలా సందర్భాలలో ఆయన ఫోటోలు సోషల్ మీడియాలో వీడియోలు కూడా వైరల్ అయినాయి. కాంగ్రెస్ పార్టీ కనవప్పుకున్నటువంటి అవి కూడా రేవంత్ రెడ్డి అద్భుతం, సూపర్ డూపర్ అన్నవి కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు ఏమంటారు, మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని అంటారు కదా. మొన్న పెద్ది సుదర్శన్ రెడ్డి పాపం చనిపోయిండు.
ఈ ఎమ్మెల్యేలు పెద్ద చనిపోయిన దగ్గరికి వేయరా? అది బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమం కదా. పెద్ద బీఆర్ఎస్ పార్టీ లీడరు, తెలంగాణ ఉద్యమకారుడు కదా. మరి ఒక బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడరు మరణిస్తే ఒక్కళ్ళు కూడా పోలేదు ఎందుకు? మరి వీళ్ళందరూ బీఆర్ఎస్ఏ కదా. కేసీఆర్ కూడా పోయిండు. మరి కేసీఆర్ పోయినప్పుడన్నా వీళ్ళు కనబడరా? ఒక్కళ్ళు కూడా కనబడలే. కేసీఆర్ మీటింగ్ సభలు పెట్టిండు, జగిత్యాల కూడా పెట్టిండు. మరి ఒక్క ఎమ్మెల్యే కూడా జగిత్యాల పోలేదు ఎందుకు? సంజయ్ కుమార్ ఎందుకో పోలేదు జగిత్యాలకు? బీఆర్ఎస్ అయినా కదా సంజయ్, జగిత్యాల ఎమ్మెల్యే కదా బీఆర్ఎస్ నుండి, మరి ఎందుకో పోలే? అంటే ఏంది అర్థమైంది? ఎవరిని మోసం చేయడానికి, ఎవరిని నమ్మియడానికి ఏం జరుగుతుంది అన్నట్టు? జనాలను ఇంకా పిచ్చోళ్ళని చేస్తున్నారు ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇంకా జనాలను గొర్రెలని చేస్తున్నారు. పార్టీలు మారిర్రు, ఎందుకు మారిరా బాబు అంటే నేను జనాల కోసం మారినా అంటారు. జనాలు మారమని చెప్పిరా మిమ్మల్ని? ఇప్పుడు పబ్లిక్ మిమ్మల్ని పార్టీలు మారండి, పార్టీలు మారిన తర్వాత మాకేమైనా నియోజకవర్గానికి నిధులు పట్టుకురండి అని జనాలు చెప్పిరా? మీ సొంత ప్రయోజనాల కోసం, మీరు లబ్ధి పొందడానికి, మీ ఆస్తులు కాపాడుకోవడానికి, మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి పార్టీలు మారి సిగ్గు లేకుండా ఎమ్మెల్యేలు, పార్టీలు మారిన వాళ్ళు లేదు మేము జనాల కోసం మారినామని జనాల మీద నెట్టడం ఎందుకు? జనాలు ఓటేసి గెలిపించింది బీఆర్ఎస్కు. మీరు బీఆర్ఎస్లో ఉండాలా, బీఆర్ఎస్లో కంటిన్యూ అవ్వాలా, బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేయాలా? అవన్నీ పక్కన పెట్టి పోయి మీరు కాంగ్రెస్ పార్టీలో అనుకొని లేదు మేము కాంగ్రెస్లో రాలేదు, కాంగ్రెస్లో సంబంధం లేదని చెప్తే ఎట్లా? సంబంధం లేదంటే ఎట్లా? అవుట్ రైట్ మీరు పోయింది కాంగ్రెస్ పార్టీలో, కాంగ్రెస్లో కంటిన్యూ అవుతున్నది జనాలకు తెలుసు. అబద్ధం చెప్పడం ఎందుకు? అబద్ధం చెప్పడం ఎందుకు? బీఆర్ఎస్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో పోయారు. ఎంత ఘోరం! జనాలను మోసం చేసిరు, పార్టీని మోసం చేసిరు, బీఆర్ఎస్ను టికెట్ ఇచ్చి గెలిపించిన కేసీఆర్ని మోసం చేసిరు, అందరినీ మోసం చేసిరు. వచ్చి కాంగ్రెస్లో మంచిగా కూర్చున్నారు చల్లగా, ఏ టెన్షన్ లేకుండా. ఇప్పుడు మళ్ళీ ఏమంటారు? లేదు మేము బీఆర్ఎస్ అని. మరి బీఆర్ఎస్ ఆఫీస్కి ఒక్కసారైనా పోయిర్రా? పార్టీ మారిన ఎమ్మెల్యేలు పార్టీ ఆఫీస్కి పోతున్నారా? కేటీఆర్ని కలుస్తురా? కేసీఆర్ని కలుస్తురా? కేసీఆర్ 2-3 సార్లు ఫామ్ హౌస్లో మీటింగ్ పెట్టిండు, పోయిర్రా ఒక్క ఎమ్మెల్యే అయినా? పోలే ఎందుకు? చాలా ఉంటాయి ఇంకా మాట్లాడుకుంటూ పోతే. ఇప్పుడు దాదాపు దానం నాగేందర్ ఖైరతాబాద్ నియోజకవర్గం, కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం, పోచారం శ్రీనివాసరెడ్డి బాన్స్వాడ నియోజకవర్గం, కాలయాదయ్య చేవేళ్ల నియోజకవర్గం, డాక్టర్ సంజయ్ కుమార్ జగిత్యాల నియోజకవర్గం, ప్రకాష్ గౌడ్ రాజేందర్ నగర్ నియోజకవర్గం, అరకెపూడి గాంధీ షేర్లింగంపల్లి నియోజకవర్గం, గూడెం మైపాలరెడ్డి పడాన్చెరువు నియోజకవర్గం, తెల్లం వెంకట్రావు భద్రాచలం నియోజకవర్గం, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల నియోజకవర్గం. సరే గూడెం మైపాలరెడ్డి తీసేయర్రి, ఎందుకంటే ఆయన మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళిపోయింది కాబట్టి. మిగతా ఎమ్మెల్యేల పరిస్థితి ఏంది? అవుట్ రైట్ వీళ్ళు దొరికిపోయారు కదా పార్టీలు మారినట్టు. సో ఇప్పుడు ఫస్ట్ దానం నాగేందర్ పైన ప్రధాన ఫోకస్ కనబడుతున్నది. దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవి పోగానే ఇంకిద్దరు పైన అనర్హత వేటుపడే అవకాశం ఉన్నది. దానం నాగేందర్, ఆ తర్వాత పోచారం శ్రీనివాసరెడ్డి, కడియం శ్రీహరి, వీళ్ళ ముగ్గురిని టార్గెట్ చేసినట్టుగా బీఆర్ఎస్ కొంత వినబడుతున్నటువంటి చర్చ. సో హైకోర్టు ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతా ఉంది, హైకోర్టులో ఏం జరగబోతా ఉంది, త్వరలో ఏం జరిగే అవకాశం ఉందనేది కూడా ముందు మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే కోర్టులో కేసు నడుస్తున్నటువంటి పరిస్థితి, విచారణ జరుగుతున్నటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం చూస్తూ ఉన్నాం. మ్యాక్సిమం ఈ పార్టీ మారినటువంటి 9 మంది ఎమ్మెల్యేలు రాబోతున్న ఎన్నికలలో పక్కా ఓడిపోతారు. మీరు రాసి పెట్టుకోరు. జనాలు డిసైడ్ అయ్యారు, వీళ్ళు పార్టీ మారుతారు, అధికారం ఎక్కడుంటే అక్కడికి పోతారు. వీళ్ళు మనం గెలిపించింది ఒక పార్టీలో, వీళ్ళు ఉన్నది ఒక పార్టీలో, ఇంకా వీళ్ళు మనల్ని మభ్యపెడుతున్నారు, ఇలాంటి వాళ్ళు మనకు వద్దు, ఏ ఎండక గొడుగు పట్టేటటువంటి ఎమ్మెల్యేలు మనకు వద్దని జనాలు డిసైడ్ అయిపోయారు. కాబట్టి పబ్లిక్ కూడా అర్థమైంది కథ, వీళ్ళని గెలిపియొద్దు. రేపు మళ్ళా బీజేపీ గవర్నమెంట్ వస్తే బీజేపీలో కూడా దొరుకుతారు. వీళ్ళు బీజేపీలో పోయి కూడా మంచిగా కూర్చుంటారు, వీళ్ళు చల్లగా ఏసీ వేసుకుని అటువంటి వ్యక్తులు వీళ్ళంతా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలను నమ్మకూడదు. ఇప్పుడు స్పీకర్ సార్ డిసిషన్ ఏంటంటే చాలా క్లియర్. స్పీకర్ సార్ డిసిషన్ ఒకటే, వీళ్ళు పార్టీలు మారలేదని చెప్పి స్పీకర్ సార్ చెప్పిండు. ఇక పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఏమో మీకు గుండ్రంగా కనబడుతున్నారు, స్పీకర్ సార్ చుట్టూ ఉన్నారు. స్పీకర్ సార్ మధ్యలో గడ్డం ప్రసాద్ సార్ ఉన్నాడు, మీకు ఆ ఫోటో కూడా కనబడతా ఉంది. గడ్డం ప్రసాద్ సార్ వీళ్ళు పార్టీలు మారలేదని చెప్పి క్లియర్గా చెప్పిండు. కానీ ఇప్పుడు న్యాయవాదులు ఏం చెప్తున్నారు హైకోర్టులో అంటే, రాజ్యాంగ విరుద్ధంగా ఆయన తీర్పు ఇచ్చిన స్పీకర్ సార్ అని చెప్పి న్యాయవాదులు చెప్తున్నటువంటి మాట. చూద్దాం ఏం జరగబోతుంది. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. మీరు కామెంట్ రూపంలో కామెంట్ కూడా తెలియజేసేటటువంటి కార్యక్రమం చేయండి. జై తెలంగాణ.